నేను మాత్రము ఈ యొక్క గ్రామం మొత్తం తిరిగిన నా యొక్క తల్లి మాత్రము ఎక్కడ పోయినా కానరాదు. ఈ యొక్క బస్తివాడ లోపల ఈ యొక్క పెద్ద మేతరి ఇంటి దాకా మాత్రం ఆ యొక్క పసుపు బండారు మాత్రం కవలు మాత్రము నా యొక్క తల్లి రాలే. నా యొక్క తల్లి ఆడవాళ్ళు మాత్రం ఈ యొక్క పోషయ్య ఇంటిలోనూ మాత్రం దొరికినాయి. నా యొక్క తల్లి మాత్రం ఇంటికి రాలేదని వారికి నాకు ఉదయాదాని మరి నాతో మీరు మాత్రము నాకు తెలియదని పలకదు. మీరు ఒక ఈపు మాత్రం పలగొట్టాలి.
ఏమంటుంటివి సాయమ్మా? మాకు మాత్రం మా దగ్గర రాలేదు, మాకేమి తమ్మ వారికి సాయమ్మ, మీ ఇంటి దగ్గర మాత్రం నా యొక్క తల్లి ఆడవాళ్ళు దొరికిలేదు, మీరు మాత్రం నాకు లేదని పలికితే మీకు మాత్రం మీ పొలమంటారు. ఏమంటారు మా ముఖం మిక్కరు మర్చిప్పుడు మీ భార్య కలిగి కదా ఆడీలు జగడా పడితే ఆడీలు జగడా ఆడిలు కయ్య మాడితే అదే నొట్టి కుంకుమ ఆ బండారు బడికి రాలి రాలేదు జగడమాడగా యొక్క బండారు రాలింది, మా యొక్క తల్లి మాత్రం మీ దగ్గర రాలేదని పలుకుతుంది పూజయ్య. అవును, మీ ఇంటిలో చూసేదాను నేను మాత్రం మీ ఇంటి లోపల చూస్తేనే నా మనసు మాత్రం యథార్థమైంది, లేదంటే మీ ఇద్దరు ఇప్పు అనుకుంటారు.
సాయమ్మా ఏమని చూడు నీకు మాత్రం మా ఇంట్లో కూడా మాత్రం ఆ యొక్క ధరణీరంపల్లి భగవంతుని సాక్షిగా మాత్రం మీ ఇంటిలో చూడాలి. నువ్వు చేసేది చాలు ఆ ఇంట్లో దైవమా నేనేమి చేయదు. నా యొక్క తల్లి విచిత్రమైన తల్లి ఉన్నది. నా యొక్క తల్లి మాత్రం ఈ ఇంటి లోపల ఉన్నది. కానీ నేనెందుకు చూసినా కాన రాకున్నది. కానీ ఈ యొక్క విచిత్రమైనది ఏమిటిదంటే ఈ యొక్క లంద అనగా ఆ యొక్క పచ్చితోలు మాత్రం మాదిగ వాళ్ళు ఇక్కడ నానబెట్టినారు. నా యొక్క తల్లి ఆనవాళ్ళు మాత్రం ఈ యొక్క లంద లోపలనే ఉన్నాయి. కానీ నా యొక్క తల్లి యొక్క లంద లోపల ఉంది. కానీ తీయడానికి నా యొక్క తరం సరిపోయే పరిస్థితి లేదు. కానీ నేను ఈ యొక్క పరశురాముని అవతారం లోపల నా యొక్క తల్లిని మాత్రం తీయడానికి నా వశం కాదు. నేను ఏమి చేయదునంటే నేను నా యొక్క పరశురాముని అవతారం మార్చి ఆ యొక్క బహిళ్ళ అవతారం వేసి నేను బహిళ్ళవాణ్ణి అయి నా యొక్క చెల్లెలు మాత్రము బహిళ్ళదై మేము ఇద్దరం కలిస్తే నా యొక్క తల్లి పాతాళం నుంచి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఆహా సర్వేశ్వర నేనేమి చేయదుగాక. జయ వీరంజయ కామ్ల వారికి. Yeah.